ఏ మార్పుల వల్ల ఇవాళ అన్హెల్దీగా చూస్తున్నాం ఇండియాని? ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ చాలా రైట్ క్వశ్చన్ అండి. నంబర్ 1 ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ మనం ఫుల్ అడాప్ట్ చేసుకున్నాం డయట్ విషయంలో. ఇది వరకు మన ఫుడ్ హ్యాబిట్స్ బాగున్నాయని చెప్పి ఉండేది. సో ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ మీరు ఈ రోజులో చూడండి, యూత్ ఆల్ దీస్ అన్లిమిటెడ్ లంచెస్ 60 ఐటమ్స్, ఈ మధ్యన ఎవరో 300 ఐటమ్స్ అని చెప్పారు. అంటే అన్ని తినాలి, అన్నిటి అంటే దర్ ఇస్ నో లిమిట్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ కన్స్యూమింగ్. అవును. సో కనుక ఫుడ్ అనేటువంటిదిలో డెఫినెట్ గా దర్ ఇస్ అ బిగ్ చేంజ్ కల్చరలీ. హోమ్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్ నుంచి మనం మూవ్ టువర్డ్స్ ఎ ఫాస్ట్ ఫుడ్, మూవ్ టువర్డ్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్, ఎస్పెషలీ చిప్స్ కానివ్వండి, లేకుంటే యూనో వాట్ ఎవర్ ఈజ్ రెడీమేడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్ అనేది దానికి మనం అలవాటు పడ్డాం. రెండోది స్క్రీన్ అడిక్షన్, విపరీతమైన స్క్రీన్ అడిక్షన్ అండి. పిల్లలు కూడా మొబైల్, పేరెంట్సే తప్పని చేస్తున్నాం. వాడు కొంచెం ఏమైనా ఏడుస్తున్నాడంటే మనకు ఓపిక లేదు, మనకు వేరే పనులు ఉంటాయి, వాడు ఫోన్ ఇచ్చేస్తాము, ఫోన్ ఇచ్చేసి త్వరగా తినేస్తాడు, నాకు పని అయిపోతుంది అనుకుంటా. సో ఆ స్క్రీన్ అడిక్షన్ వల్ల ఏమవుతుంది, ఇంట్లో దర్ సో మచ్ ఆఫ్ టర్బులెన్స్ పేరెంట్స్కి పిల్లలకి. 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు కూడా మాట వినకుండా రెస్ట్లెస్ అయిపోవడం అనేటువంటిది కామన్గా మనం వింటున్నాం ఈ రోజుల్లో.